నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. శ్రీ నారాయణి అమ్మ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. హోంశాఖ మంత్రిని కలిసిన పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వార్తలను వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఏర్పాట్ల నిమిత్తం శుక్రవారం కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో సదుపాయాలు, గొడిపల్లి మండలం ద్రావిడ విశ్వవిద్యాలయంలో కందుకూరి వీరేశలింగం సమావేశపు మందిరంలో సమావేశ నిర్వహణ, ఇందిరాగాంధీ స్పోర్ట్స్ స్టేడియంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన, నూతన క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం, ద్రావిడ యూనివర్సిటీ అతిథి గృహంలో సెమినార్ హాల్ ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు, అగరం కొత్తపల్లి ప్రజలతో ముఖాముఖి నిమిత్తం ఏర్పాట్లను మరియు భద్రతా అంశాలపై స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడాపేడి వికాస్ మర్మతులు. వీరితో పాటు ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దొరస్వామి, రిజిస్ట్రార్ కిరణ్ కుమార్, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అడిషనల్ ఎస్పీ ఎస్వి రమణ, జిల్లా అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. And we'll have this meeting maximum for 1 hour. That's the reason problem there. If place like about the lunch, place would they we will do like about the chief. Up to 7 p.m. Okay. And 8 morning service in the park. So 6 morning, 10:30 up to 11. Study channel. Or 2 wheelers were. But these all people have to be mobilized by 10:30 maximum 11. Okay. So the main point will be RDO Kuppam in coordination with Land Department, and RDO Kuppam will also be in coordination with the functionaries, and RDO Chittoor will be looking into the sitting arrangements. Everything is there. We are already putting one vendor also. Some air conditioner will be required, music system will be required, street will be required, and whatever MOU is there, document is there, we are taking care of this. Then after that, sir will basically do lunch, so 2 will happen, and then sir will basically go to 3 villages. Okay. ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ మీన్స్ కుప్పం కోసం ఏమేమి చేయాలి, కుప్పం కోసం ఏమేమి జరగాలి, సో కుప్పం కోసం ఏమేమి చేయాలి, ఏమేమి జరగాలి, ఇది పబ్లిక్ కూడా వెళ్ళి చెప్పాలి, పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పబ్లిక్తో ఇంటరాక్ట్ చేయాలి, పబ్లిక్ ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఐడియా. సో యూనివర్సిటీ నుంచి ఒక కొత్త గ్రామం వెళ్ళిపోతారు. కొత్త గ్రామంలో బేసిక్లీ ఎస్ఆర్జీఎంఎల్ అక్కడ గ్రామస్తులు, సో విమెన్ సెంట్రిక్ ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ లొకేషన్ చూసుకుని వచ్చాను. సో గుడిపల్లి ఎంపీడీఓ, పీడీఆర్డీఏ యాజ్ వెల్ యాజ్ ఈపీడీ ఇది మీకు విచారణ చేసుకున్నాము. ఆల్రెడీ ప్లేస్ లొకేషన్ చూసుకుని వచ్చాము. అండ్ డిఈపిఆర్ will be looking into the credit arrangements. Will inform the vendor, coordinate చేసుకుని. So this will be, there will be some 300-400 members of the city. మీరు చూస్తున్న
చూస్తున్నాము, ఇది మంచి ప్రభుత్వం ఒక స్టేజ్ ఉంటుంది, స్మాల్ సింపుల్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో సర్పంచ్, ఫార్మర్, కొంతమంది విమెన్ మెంబర్స్, అదర్ కమ్యూనిటీ మెంబర్స్ కూర్చుంటారు, డిస్కషన్ చేస్తారు. ఆ విలేజెస్ సమస్య ఉంటే ఇష్యూ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో సార్తో పాటు ఫాలో అవుతున్నారు. సో ఇది ఒకటి కన్సిడర్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా మీకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది ఏం జరుగుతుందండి. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్కి 40 టాస్క్ ముందు అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ అందరి డిపార్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. రేపు 12 తర్వాత మా తరఫు నుంచి మేము అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ స్టార్ట్ చేస్తాము. సో ఎవరెవరు ఇన్ఛార్జెస్ అన్నారో ఆ ప్లేసెస్లో కనుక మీరు ఉన్నట్లయితే సో ఏదైనా సరే చేంజెస్ చేయాలన్నా మోడిఫికేషన్స్ చేయాలన్నా రేపు మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ రోజు చూసిన వాటిలో మేము అబ్జర్వ్ చేసిన కొన్ని చేంజెస్. ఫస్ట్ ల్యాండింగ్ హెలిప్యాడ్ దగ్గర L1 and L2కి ఏవైతే సరే మీరు టెంట్స్ వేస్తున్నారో సో మేము ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్న ఆ టైంలో ఉండే విండ్ స్పీడ్స్. సో మీరు టెంట్స్ వేసేటప్పుడు అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. మొత్తం కూడా లోపల వేస్తున్నారు కాబట్టి లోపల రావడానికి ట్రై చేస్తున్నారు. సో కొంతమంది వాళ్ళకి డ్యూటీ ఉండి వస్తారు, కొంతమంది డ్యూటీ లేకపోయినా చూడడానికి వస్తున్నారు. దీని డిఫరెన్సెస్ కోసం సార్ ఏదైతే సరే లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తారు అక్కడ అట్లీస్ట్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో దగ్గరికి ఇష్యూ ఐడి కార్డ్స్. ప్రతిసారి పాజిబిలిటీ లేకపోవచ్చు, 90% మీరు ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెస్కో వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ వచ్చారనుకోండి, మీరు లేదో బట్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఉన్న ప్రతి చోట కూడా లోకల్గా ఒక డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళతో ఇంటిమేట్ చేసిన తర్వాత మాత్రమే మేము భావిస్తున్నాం. దయచేసి ఎవరు తక్కువ అనుకోవద్దండి. కొన్ని చోట్ల ఆపేట్ జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ టైం కూడా 6 months బ్యాక్ మీటింగ్ చేసినప్పుడు బయట చేశారు సార్ వీళ్ళకి ఎటువంటి ఐడి బ్యారికేడ్ వేసినట్టు ఎవరైనా ప్రజలు విష్ చేయడానికి వచ్చినా వాళ్ళందరినీ కూడా బ్యారికేడింగ్ బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి R&D వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనితో పాటు బయటికి వచ్చేది సపోజ్ సార్ క్యారవాన్లో బయటకు రావడం జరుగుతుంది. అక్కడ మినిమం హైట్ అట్లీస్ట్ 20 feet కంటే ఎక్కువ ఉండాలి. అక్కడ పవర్ లైన్స్ ఉన్నాయి, దాని హైట్ కొంచెం పెంచమని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇంకా వర్క్ ఆన్ దాట్. తమిళనాడులోని వేలూరు శ్రీపురంలో శ్రీ శక్తి అమ్మ పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ముందుగా శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో నారాయణి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దిరెడ్డి దంపతులు. అనంతరం శ్రీ శక్తి అమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజారెడ్డి అన్నారు. శుక్రవారం పొంగనూరులోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మొదట పట్టణ పార్టీ అధ్యక్షులుగా జగదీష్ రాజును ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నానబాల కుమార్, నరసింహులు, అయూబ్ ఖాన్, పెదమటం బాబు, ఆదినారాయణ, మణి మొదలియార్, ఉమాశంకర్ కుట్టి, ఏబీవీపీ విజయశంకర్, టీవీఎస్ ప్రసాద్, శంకరాచారి, చంద్రశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, మహిళా రచయిత్రి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు పొంగనూరులో బీసీ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఇందిరా కూడలిలో సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి సాటి మహిళల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని, తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా మహిళల విద్యాభివృద్ధికి
అకుంఠిత దీక్షతో కృషి చేసిన దేశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అద్దాల నాగరాజ, కృష్ణమూర్తి, అయూబ్ ఖాన్, గంగరాజు, ప్రతిభ, చైత్ర, షబానా, చిట్టెమ్మ, గంగులప్ప, మునిరామయ్య, సుబన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బయట వచ్చి చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని రాజకీయాల్లో కానీ విద్యాపరంగా కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా ముందుకు వస్తున్నారంటే దానికి కారుకురాలు మన తెలుగుల తల్లి సావిత్రిబాయి పూలే అని చెప్పి తెలియజేస్తున్నాను. భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకు విద్యాబోధన చేసిన వ్యక్తి మన సావిత్రిబాయి పూలే గారు. ఆమె యొక్క ఆశయాలతో ఈరోజు ఇంతమంది మహిళలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమాల్లో పాల్గొంటూ పైలట్లుగా కూడా వ్యోమగా కూడా పోతున్నారంటే కారుకురాలు ఆ తల్లి యొక్క సాగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రోజు 1848లో పాఠశాలను ప్రారంభించి ఆ పాఠశాలలో మహిళలకు విద్యాబుద్ధులు చెప్పడం కూడా అప్పుడు మహిళలు చదువుకోవడం అంటే ఆ పేష్వలకు చాలా వ్యతిరేకం. మహిళలు చదువుకోకూడదు, బయట రాకూడదు అని చెప్పి నిషేధించినప్పుడు ఆమె యొక్క జ్యోతిరావుల ఆశయాలతో ఆమె ముందుకు వచ్చి ఆ బడుగు బలహీనలో చదువుకోవాలని చెప్పేసి సొంతంగా పాఠశాల ఓపెన్ చేసి దాదాపు 52 పాఠశాలలు 1848లో ఆమె స్టార్ట్ చేశారంటే అప్పట్లో ఎంత పని ఉంటుందో మీరు రావద్దని చెప్పి మీకు తెలియజేస్తున్నా. బ్రిటిషుల కంటే ఆ పేష్వలు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని చాలా హింసించారు. బడుగులు చదువుకోకూడదని చెప్పి, ముందుకు రాకూడదని చెప్పి మహిళల్ని ఒక బానిసలుగా చేసిన ఆ పేష్వాలకు ఇది చెప్పినటువంటి మహనీయురాయలు సావిత్రిబాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాంటి యొక్క సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి చేసుకోవడం మన శుభదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు, నాయకులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రతి మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవితాలని వెలుగుకెచ్చిన సావిత్రిబాయి పూలే అమర్ రహే అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము. ఆమె చేసిన కృషి ఏ విధంగా ఉందంటే మహిళలలో చైతన్యం రావాలి, చదువాలి, వాళ్ళ ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి సమాజ సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆమె చేసిన త్యాగము మరిచిపోలేనిది. ఆమెకి భారతరత్నతో సత్కరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. వారు ఇంటికే పరిమితి కాకుండా మహిళలందరూ చదువుకుంటేనే సంస్కారవంతులవుతారు, విద్యాబుద్ధులు వస్తాయి, వాళ్ళకి ఉపాధి అవకాశాలంతా కల్పిస్తాయని చెప్పి సావిత్రిబాయి పూలే వీధి తిరిగి పాఠశాలలు సుమారుగా 70 పాఠశాలలు ఆ కాలంలోనే నిర్మించారు. అనువాదం అంటే మనల్ని మహిళలని అణచివేత, మహిళలు విద్య నేర్చుకోకూడదు, ఎవరు కానీ విద్యాబుద్ధులు నేర్చుకోకూడదు అని చెప్పి ఆనాడు బడుగు బలహీన వర్గాల మీద చాలా అణచివేతకు గురైన టైంలో బ్రిటిష్ వాళ్ళని కూడా ఎదిరించి మన సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారు బిడ్డలు కూడా వారికి అడ్డం వస్తారని చెప్పి ఆ కుటుంబ వ్యవస్థని పక్కన పెట్టి మన కోసం త్యాగం చేసినటువంటి త్యాగధనులు జ్యోతిరావు పూలే గారు, మహాత్మా సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారికి అప్పట్లోనే మహాత్మా బిరుదు వచ్చింది. ఆయన మన కోసము ఎవరు సూత్రులు ఊహిద్ది సూత్రాలు అని చెప్పి అంబేద్కర్ గారు రాసి మన జ్యోతిరావు పూలే గారి గురువుకి అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. ఆయన కూడా ఒక గ్రంథం రాశారు, ఊహిద్ది సూత్ర అని రాసిన గ్రంథాన్ని మనము ప్రతి ఒక్క రాష్ట్రంలోన తెలుగులోను, తమిళంలోను, కన్నడలోను అనువాదం చేసి ఆయన పాఠ్య పుస్తకాల్లో ఆయన పేరు నిలపాలని చెప్పి ఆయనకు తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలని చెప్పి ఆయన చనిపోయినా కూడా సావిత్రిబాయి పూలే చనిపోయినా కూడా మన మనసుల్లో ఉండాలని చెప్పి వాళ్ళు కళలకన్నీ సాకారం చేస్తేనే వాళ్ళు కళని సాకారం చేసినప్పుడే మనం తప్పనిసరిగా వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించేదానికి మనం ముందుకు సాము. ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏపీలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. ఇందులో భాగంగానే శుక్రవారం రవాణా శాఖ మంత్రి మండేపల్లి రామప్రసాద్ రెడ్డితో కలిసి కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఉచిత బస్సు ప్రాజెక్టు అమలవుతున్న విధానాన్ని పరిశీలించి సమీక్షించారు.
వీరి వెంట పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని బసవరాజ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నట్లు ప్రిన్సిపల్ దయానందరాజు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరయ్యి ప్రారంభిస్తారని తెలిపారు. పొంగనూరులో చరిత్రకు ఆధారంగా ఉన్న వాటిలో ఒకటైన పుష్కరిణిని పరిరక్షించేందుకు సంకల్పించారు హిందూ సంఘ నాయకులు. పుష్కరిణిలో నీటి మట్టం ఎక్కువయ్యి దెబ్బతినే అవకాశం ఉందని ఇదివరకే కేసీటీవీలో ప్రసారమైన వార్తా కథనానికి స్పందించారు. ఈ క్రమంలోనే యంత్రాల సహాయంతో పుష్కరిణికి సంబంధించిన తూము మరమ్మతు పనులను చేపట్టారు. ఒక 150 సంవత్సరాల క్రితము ఈ అద్భుతమైనటువంటి పుష్కరిణిని మన పెద్దలు మనకు ఒక వారసత్వ సంపదగా అందించారు. అలాంటి వారసత్వ సంపదని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఈ తరం వారైనటువంటి మనందరిపైన ఉంది. మరలా ఈ వారసత్వ సంపదని మన భావితరాలకు కూడా ఇది చూసేటువంటి అవకాశాన్ని మనం కల్పించాలి. అయితే ఇక్కడ ఈ పుష్కరిణి ఏమైతా ఉందిరా అంటే ఇక్కడ తూము వెనక వైపు ఉన్నటువంటి తూము నీరు వెళ్ళేటువంటి తూముని అప్పుడు అద్భుతంగా వాళ్ళు నల్లగుండ్ల వరకు నీళ్ళు వస్తే దానికంటే ఎక్కువగా వస్తే ఆ తూము ద్వారా నీరు వెళ్ళిపోయేది. అయితే అక్కడ వెనుకున్నటువంటి ఆ తూము పూర్తిగా మూసకపోవడం వల్లను ఒక దశాబ్దాల కాలంగా దాన్ని పూర్తిగా పర్యవేక్షణ అనేది చేయకపోవడం మూలాను పలు రకాలైనటువంటి సమస్యలతో అది పూర్తిగా కూడకపోయింది. ఈ నీరు వెళ్ళేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ ఇంతటి అద్భుతమైనటువంటి పుష్కరిణి కూడా కూలిపోయేదానికి అవకాశం ఉంది. మళ్ళా నీళ్లు ఎప్పుడు ఈ పుష్కరిణిలో నిలువ ఉండడం వల్ల ఆ మధ్యలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి గోపురం కూడా శిథిలావస్థకు చేరుకుంటుంది. అది కూడాను త్వరగా పాడేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అంతా సరి చేసుకోవాలా, ఈ వారసత్వ సంపదను మనం సంరక్షించుకోవాలని చెప్పేసి ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి అర్చకులు, అలాగే రెవెన్న గారు, హిందూ జాగరణ సమితి సహకారంతో ఇది నగరంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని కలిసి దాన్ని పూర్తిగా శాశ్వతంగా అది ఎటువంటి ఇబ్బందులకు కాకుండా ఈసారి మనం మొదలు పెడితే ఈ పనిని పూర్తిగా సురక్షితంగా ఈ కోనేరు పుష్కరిణి నిలిచుండేటట్టు మనం చేద్దామని ఒక దృఢమైన సంకల్పాన్ని తీసుకున్నారు. ఇప్పటికే గత 3-4 రోజులుగా అక్కడ వెనకాల ఆ తూము వెళ్ళేటటువంటి స్థలంలో ఒక సుమారు 100 లోడ్ల మట్టి పేరుకుపోయింది. దాన్ని శుభ్రం చేసే కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. కాబట్టి దీనికి మున్సిపల్ శాఖ వారు, ఫైర్ సిబ్బంది, అలాగే నగరంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలా. అలాగే భగవద్ బంధువులు కూడా దీనికి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవడానికి మీరందరూ సహకరించాలని చెప్పేసి కేసీటీవీ ద్వారా మీ 50 మంది భగవద్ బంధువులకి తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పిహెచ్సి నందు ప్రతి ఆశా కార్యకర్త ప్రతి వారం గల్ల పరీక్ష కిట్ల ద్వారా అనుమానిత కేసుల నుంచి గలను సేకరించి పిహెచ్సిల నందు పరీక్షించాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశం హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుధారాణి ఆధ్వర్యంలో ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ మరియు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సంయుక్త నిర్వహణలో ఈ రోజు ల్యాబ్ టెక్నీషియన్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ 2 వారాల నుంచి దగ్గు ఉన్న ప్రతి కేసును పిహెచ్సికి వచ్చే ఓపీలో 10% ఓపీని తప్పనిసరిగా టీబీ పరీక్షలు చేయాలన్నారు. అలాగే పిహెచ్సి నందు ప్రతి ఆశా కార్యకర్త ప్రతి వారం గల్ల పరీక్ష కిట్ల ద్వారా అనుమానిత కేసుల నుంచి గల్లను సేకరించి పిహెచ్సి నందు పరీక్షించాలి.
డాక్టర్లు, సూపర్వైజర్లు వీటిని అన్నింటినీ మానిటరింగ్ చేస్తూ పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు చికిత్స ప్రారంభించి పూర్తి అయ్యేటట్లు చూడాలి. 2025కు టీబీ లేని సమాజ స్థాపనే అందరి ధ్యేయమని తెలిపారు. అలాగే అక్కడక్కడ మలేరియా, డెంగ్యూ కనిపిస్తూ ఉన్నందున రక్త పరీక్షలు విరివిగా చేపట్టాలని, ఫీల్డ్ నందు ఆర్టీటీ కిట్ల ద్వారా రక్త పరీక్షలు పరీక్షించాలన్నారు. పుంగనూరు పట్టణం ఇందిరా సర్కిల్లో శుక్రవారం వారాహి గ్రూప్స్ తరఫున హేమంత్ రాయల్, వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీపురం వ్యవస్థాపకులు శ్రీ శక్తి నారాయణి అమ్మ 49వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా పలంనేరుకు చెందిన ఆకుల గజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వారాహి గ్రూప్స్ మెంబర్లు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఉడప్ సర్కిల్లో గల కూడలిలో వేలూరు గోల్డెన్ టెంపుల్ ఫౌండర్ అయినటువంటి శ్రీ శక్తి నారాయణి అమ్మ 49వ జయంతి వేడుకలు గొప్పగా నిర్వహిస్తున్నాము. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పుంగనూరు వారాహి గ్రూప్స్ తరఫున. ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు మళ్ళీ పలంనేరు నుండి విచ్చేసినటువంటి ఆకుల గజేంద్రన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్య కారణం ఏమంటే ఈరోజు ఆదిపరాశక్తి అయిన వేలూరు గోల్డెన్ టెంపుల్ వ్యవస్థాపకులు అమ్మవారైన నారాయణి అమ్మవారి 49వ జయంతి సందర్భంగా నన్ను వారాహి గ్రూప్స్ అధినేత వాళ్ళ కార్యవర్గము అందరూ కలిపి నన్ను ఆహ్వానించడం జరిగింది. దానివల్ల నేను పలంనేరు నుంచి పుంగనూరు రావడం జరిగింది. ఈ వారాహి గ్రూప్స్ అధినేత మహేష్ గారు, వాళ్ళ హేమంత్ గారు, వాళ్ళ కార్యవర్గం అందరూ కూడా ఈరోజు పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది. కావున నేను ఒకటే చెప్తున్నా, నేను అందరికి కూడా పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వారాహి గ్రూప్స్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సంస్థ తరఫున నేను అందరికి కూడా పుంగనూరు నియోజకవర్గానికి నేను చాలా పాత మనిషి. పుంగనూరు నియోజకవర్గం నేను కూడా వన్ ఆఫ్ ద మెంబరే ఎప్పటికీ జీవితకాలము. పుంగనూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ మరియు తూర్పు మంగసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాల్లో భక్తులు రాహుకాల పూజల్ని నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు.
लक्ष्मी नक्षत्राणि
अस्य नव्यादमिष्टं परिजानं सर्वं परिजानादक्षयो दारुणीमहे गातं यज्ञाय गातं यज्ञफलये दैवी सत्यदत्तनः सत्यमानुषेभ्यः विधादवेदनं षण्णो अस्तु भवे ॐ शान्ति 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 ఎక్సైజ్ పోలీసుల దాడులు విస్తృతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం పొంగనూరు రూరల్ పట్రపల్లి వద్ద జరిపిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 6,300 రూపాయల విలువగల 180 డిప్స్ స్వాధీనం చేసుకుని ఒక ద్విచక్ర వాహనం సీజ్ చేసి పొంగనూరు పట్టణానికి చెందిన 32 సంవత్సరాల సయ్యద్ అష్రఫ్ అలీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సి సురేష్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. శ్రీ నారాయణి అమ్మ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మంత్రిని కలిసిన పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.